హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో అందరూ ఎక్స్పెక్ట్ అయ్యారు అనమాట. ఈ ఎక్స్పెక్ట్ అయ్యే అప్డేట్స్ గురించి ఇది తీసుకొని అయితే వచ్చానమాట మన పెద్ద మూవీకి సంబంధించి. సో మనకు ఈ పెద్ద నుంచి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అవుతుందా కాదా, అండ్ ఏపీ తెలంగాణ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. సో చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకొని నేను బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మనకి పెద్ద రిలీజ్ కట్ అనేది అంటే రెడీ అయితే అయ్యిందని వినిపిస్తుంది అనమాట. సో దీని గురించి ఇంకా ఇంట్రెస్టింగ్గా మనము ముందు ముందు అయితే మాట్లాడుకుందాము. అండ్ మనకి తెలంగాణ అండ్ మళ్ళీ ఏపీ ఈ మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఎప్పుడు టికెట్స్ ఓపెన్ అవుతాయి అన్నిటి గురించి అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఏంటంటే ట్రైలర్ కట్ వస్తుందా రాదా, అండ్ బుకింగ్స్ ఇలా స్టార్ట్ చేశారంటే లైక్ మనకి కొన్ని ప్లేసెస్లో రిలీజ్ చేశారనమాట. మనకి బుకింగ్స్ అనేవి ఇలా ప్లాన్ చేశారంటే టీమ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో అన్ని ముందు మాట్లాడుకుందాం. సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. మీరు వెయిట్ చేస్తున్నారా పెద్ద మూవీ కోసం? పక్క కామెంట్ చేసుకోండి. అండ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మామ. ఇంకా మన పెద్ద మూవీకి సంబంధించిన బుకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే సో ఆల్రెడీ మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్లో మనకి బుకింగ్స్ అనేది ఓపెన్ అయితే అయినాయి మామ. సో కొన్ని నేను పేర్లు చెప్తాను, లైక్ రాజమండ్రి కానీ అండ్ నెల్లూరు కానీ సంథింగ్ మనకి ఇట్లా కొన్ని సెలెక్టివ్ ఏరియాస్లలో మనకి బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ర్యాంపేజ్ అయితే నడుస్తుంది అనమాట. సో మనకి అంటే ఓవరాల్గా మనకి అంటే లైక్ మనకి ఈ తెలంగాణ అండ్ ఏపీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఎప్పుడు ఓపెన్ చేస్తారంటే మండే ఈవినింగ్‌కి మనకి ఓపెన్ అయితాయి అన్నమాట. నైజాం గానీ, మన ఆంధ్రప్రదేశ్ గానీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం తెలంగాణ, తెలుగు స్టేట్స్ మొత్తం మనకి ఓపెన్ చేస్తారన్నమాట. అంటే లైక్ నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పానన్నమాట. మనకి మండే ఈవినింగ్ వరకు ఓపెన్ చేస్తారని చెప్పాను. సో అదే జరుగుతుంది ఇప్పుడు. అలానే అంటే ఇలాంటి జెన్యూన్ ఫాస్ట్ అప్డేట్స్ కావాలంటే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. ఇది చూస్తా ఉంటే గ్రౌండ్ లెవెల్‌లో పెద్ద మూవీకి ఉన్నంత బజ్జు వేరే మూవీకి ఏ మూవీకి రీసెంట్ టైమ్‌లో ఏ మూవీకి లేదని అనిపిస్తుంది మామ. ఎందుకంటే జస్ట్ ఇలా టికెట్స్ వదులుతున్నారు, అక్కడ టికెట్స్ అనేవి బై అయిపోతా ఉన్నాయి, సోల్డ్ అవుట్ అయిపోతా ఉన్నాయి. నాకైతే మైండ్ అయితే దొబ్బుతుందన్నమాట లిటరల్లీ. సో ఇది చూస్తూ ఉంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నాకు తెలిసిన మట్టుకి ఏపీటీజీ మొత్తం గట్టిగానే దున్నుతారన్నమాట చరణ్ వచ్చేసి. సో మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకి వచ్చేసి మండే ఈవినింగ్ మనకి నైజాం అండ్ ఏపీ ఖచ్చితంగా ఓపెన్ అయితే అవుతాయి అనమాట. సో ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే మామ, సో ట్రైలర్ కట్ వచ్చేసి మనకి ఆల్రెడీ అంటే రెడీ వర్షన్ అయితే ఉందన్నమాట. సో సెకండ్ ట్రైలర్ కట్ వచ్చేసి. సో కానీ ఏంటంటే మూవీ టీమ్ ఏంటంటే ట్రైలర్ కట్ రిలీజ్ చేద్దామా వద్దా అనే చిన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. సో నేనేమనుకున్నా అంటే ఒకవేళ సెకండ్ ట్రైలర్ కట్లో అంటే ఈ సెకండ్ ట్రైలర్ కట్లో మెయిన్ టాపిక్ ఏంటంటే సో ఫస్ట్ ట్రైలర్ కట్‌లో చాలామంది ఏమన్నారు, చాలామంది పుల్లలు పెట్టారనమాట. యాక్చువల్లీ ఏఆర్ రెహమాన్ బీజీఎం బాగాలేదు, అండ్ కొన్ని షార్ట్స్ బాగాలేవు, అండ్ ఫ్రేమ్స్ కొన్ని సెట్ కాలేవు అని పుల్లలు పెట్టిన వాళ్ళ కోసం ఈ ట్రైలర్ కట్ అనేది సెకండ్ ట్రైలర్ కట్ వచ్చేసి కట్ చేశారంట. బట్ ఇప్పుడున్న అట్ ప్రెజెంట్ బజ్ ప్రకారం చూస్తే ఆ సెకండ్ ట్రైలర్ కట్ కూడా అవసరం లేదని మూవీ టీమ్ అయితే అనుకుంటున్నారు. సో మరి ఏమవుతుందో చూడాలి మరి ఇంకా. ఒకవేళ సెకండ్ ట్రైలర్ కట్ వస్తే పరిస్థితి ఏంటి? ఏ రేంజ్ హైపు, ఇంకా ఇప్పటికే హైప్‌తోని చచ్చిపోతున్నారు ప్రజలు. ఆల్మోస్ట్ ప్రజలందరూ డెడ్ అయిపోయేలా ఉన్నారన్నమాట లిటరల్లీ. హైప్‌ని చూస్తేనే పిచ్చెక్కిపోతుంది ఒక్కొక్కడికి. సెకండ్ ట్రైలర్ వస్తే ఇంక హైప్ ఎలా ఉంటదో మీరే ఊహించుకోండన్నమాట. సో నాకు తెలిసిన సోర్స్ ప్రకారం మోస్ట్‌లీ నాకు తెలిసి రేపొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నేను అనుకుంటున్నా, అంటే నాకు ఒక సోర్స్ అయితే ఉంది మామ. నాకు తెలిసిన ఒక పర్సన్ అయితే రేపొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాడు. సో నేను అనుకుంటున్నా సెకండ్ ట్రైలర్ వచ్చేసి రేపొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనుకుంటున్నా. సో ఒకవేళ 50-50 ఛాన్సెస్. లెట్స్ సీ ఏమవుద్దో మరి ఏం కథనో అన్నిటి గురించి అయితే ఇక చెప్పేసా. సో మన ఛానల్‌కి ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. అండ్ 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి మామ.